77 సంవత్సరాలైనా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది. మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళ కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధాని గారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తాడు ఎప్పుడు కూడా సత్య కానీ. అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కారకుడు పెద్ద ఆయన అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. పెద్ద ఆంజనేయులు గారితో మాగుంట కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలీదు. 50 సంవత్సరాల నుంచి పరిచయం. అది 1974 సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి. అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు. కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది. తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు పోతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందో అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా, అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి.